పాదయాత్రలు చేస్తే ముఖ్యమంత్రులు కాగలరా? పాదయాత్రలు చేస్తే వాళ్ళ పార్టీలు అధికారంలోకి వస్తాయా? ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర చేయబోతున్నాడు, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నాడు. కేటీఆర్ పాదయాత్ర ఉద్దేశం తెలంగాణలో ముఖ్యమంత్రి కావటం, జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర ఉద్దేశం ఆంధ్రప్రదేశ్లో మళ్ళీ ముఖ్యమంత్రి కావటం. వీళ్ళిద్దరి టార్గెట్ అధికారమే, అధికారం కోసమే పాదయాత్ర చేస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అయితే చెప్తున్నారు కదా, ఒక 1 year ఆగండి, నేను పాదయాత్ర స్టార్ట్ చేస్తాను, నేను పాదయాత్ర స్టార్ట్ చేసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని చుక్కలు చూపిస్తాను, సినిమా చూపిస్తాను, ఇక నా మందే అధికారం అని కూడా చెప్తున్నారు కదా. అంటే పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వస్తుంది అనేది జగన్మోహన్ రెడ్డి గారి నమ్మకం, ఇక్కడ కేటీఆర్ గారి నమ్మకం కూడా. నిజానికి గతంలో పాదయాత్ర చేసిన వాళ్ళు, ఈ పాదయాత్ర కల్చర్ స్టార్ట్ అయింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర ఆయనకి మంచి పేరు తీసుకొచ్చి పెట్టింది. తర్వాత కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొచ్చి పెట్టింది. అంటే అదొక్కటే కాదు, అది కూడా కీ రోల్. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్ర కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకురావడానికి కీ రోల్ అయింది. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర చేశారు, ఆ పాదయాత్ర చంద్రబాబు నాయుడు గారు కలిసి వచ్చింది. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగలిగారు. తర్వాత అంటే రాజశేఖర రెడ్డి గారు చేసిన పాదయాత్ర ఏమో మహాప్రస్థానం పేరుతోటి, చంద్రబాబు నాయుడు గారు చేసిన పాదయాత్ర ఏమో మీకోసం పేరుతోటి. తర్వాత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర 2019 ఎన్నికలకు ముందు జరిగింది. అది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా కలిసి వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019లో ముఖ్యమంత్రి అయ్యారు. కానీ తర్వాత కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉన్న ఆశలకి తగ్గట్టుగా పాలించలేదు అనేటువంటి పేరుతోటి 2024లో దారుణమైన ఓటమికి గురయ్యారు. అయితే ఇక్కడ నేనేమంటానంటే, ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేయబోతున్నారు. గతంలో పాదయాత్ర వల్ల ఆయనకి లాభం జరిగింది, మళ్ళీ అలాంటి లాభం జరిగిద్దా అంటే, పాదయాత్ర దేనికోసం? ప్రజల్లో కనెక్ట్ కావడం కోసం, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం కోసం, ప్రజల అభిప్రాయాలకు తగ్గట్టుగా నాయకుడు ఆలోచనలు మారటం కోసం. ఒక మాటలో చెప్పాలంటే రియాలిటీలో ఉండటం కోసం, భ్రమల్లో నుంచి నిజంలోకి రావటం కోసం పాదయాత్రలు ఉపయోగపడతాయి. అంతవరకు నిజం. గతంలో క్వార్టరీల మధ్య బందీలైన నాయకులు జనంలోకి వచ్చినప్పుడు జనంలో వాళ్ళకి ఆదరణ వచ్చింది, వాళ్ళకి మంచి పేరు వచ్చింది, వాళ్ళ చేతిలోకి అధికారం వచ్చింది. కానీ వన్స్ పాదయాత్ర చేసిన తర్వాత ఆ మనిషిలో ప్రజల అభిప్రాయానికి తగ్గట్టుగా మార్పు రాకపోతే దానివల్ల ఉపయోగం ఉండదుగా. గతంలో ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఆ పాదయాత్ర వల్ల ఆయనకు ఒక మంచి ఫలితం వచ్చింది, అంటే చేతిలోకి అధికారం వచ్చింది, ఆయన ముఖ్యమంత్రి కాగలిగారు. కానీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రజాభిప్రాయాన్ని తగ్గట్టుగా ఆయన ప్రవర్తించలేదు అనేది ఆయన మీద ఉన్న అభియోగం. ఒక నెగిటివ్ మైండ్ సెట్ జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఆయన మీద ఉన్న అభియోగం. అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒపీనియన్ మారింది. ఒపీనియన్ మారిన తర్వాత ఇప్పుడు పాదయాత్ర చేయడం వల్ల ఏం ఉపయోగం? మొదటి పాదయాత్రకు ఉపయోగం ఉంటుంది, మళ్ళీ పాదయాత్ర చేస్తే ఉపయోగం ఉండదు. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వేరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్ర వేరు. గతంలో జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్న ఒపీనియన్ వేరు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రజలకు ఉన్న ఒపీనియన్ వేరు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినా పెద్ద ఉపయోగం ఉండకపోవచ్చు. సరే, ఎంతో కొంత ఉపయోగం ఉండదా అంటే, ప్రజల్లోకి వెళ్ళటం మంచిది, ప్రజలతో కలవటం మంచిది, ప్రజల అభిప్రాయాలు తెలుసుకోవడం మంచిది, ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా ఉండటం మంచిది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉండలేడే. ప్రజల ఆలోచనలను గౌరవిస్తూ ప్రజల ఆలోచనలు తగ్గట్టు తనంతాను మార్చుకోవడం అనేది జగన్మోహన్ రెడ్డి గారిలో కనపట్టలేదు కదా. అలా జరిగితే జగన్మోహన్ రెడ్డి గారికే మంచి జరిగింది, కానీ తనంతాను మార్చుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు. ఇక కేటీఆర్ గారు అంటారా? కేటీఆర్ గారి పాదయాత్ర ఖచ్చితంగా కేటీఆర్ గారికి ఉపయోగపడింది. ఆయన ఫస్ట్ టైం పాదయాత్ర చేయటం, ఆయన మీద కొంత పాజిటివ్ థింకింగే ఉంది. కేటీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కూడా సరే, అతని మీద సహజంగా అందరు రాజకీయ నాయకుల మీద ఉండే అవినీతి ఆరోపణలు కేటీఆర్ గారి మీద కూడా ఉన్నాయి. అది పక్కన పెడితే మంచి విజన్ ఉన్న లీడరు, కొంత డెవలప్మెంట్ ప్రోగా ఉంటాడు, ఐటీకి అవకాశం ఇచ్చే నాయకుడు, కొంత డెవలప్మెంట్ చూపిస్తాడు అనే పేరు కేటీఆర్కి ఉంది. కాబట్టి కేటీఆర్కి అయితే పొలిటికల్గా అడ్వాంటేజ్ ఉంటుంది. మరి ఎంతవరకు అడ్వాంటేజ్ తీసుకోగలడు అనేది చూడాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం ఈసారి అంత పెద్ద అడ్వాంటేజ్ పాదయాత్ర ద్వారా ఉండకపోవచ్చు.